హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి. లైనింగ్ బ్లౌజ్ని తీసుకొని మనము ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా కట్ చేసుకొని మనము కింద నుంచి మనము 1.5 ఇంచ్ కానీ ఇక్కడ చూడండి మనము 2 ఇంచులకి ఇలా మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఒక హాఫ్ ఇంచ్ అనేది మనము ఫోల్డింగ్ చేయాలన్నమాట, ఫస్ట్ ఫోల్డింగ్. అలానే మనకి 1.5 ఇంచ్ అనేది మనము బ్యాక్ సైడ్ హెమ్మింగ్ చేసుకుంటాం కదండి. ఆ హెమ్మింగ్ కోసము ఇలా మనము 2 ఇంచులకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా 2 ఇంచులకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్ అన్నది మెజర్మెంట్ తీసుకోవాలి. ఇలా మనము బ్యాక్ సైడ్ని ఇక్కడ చూడండి ఇలా పట్టుకోవాలన్నమాట. దీనికంటే 1 ఇంచ్ అన్నది లెంత్ ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి ఇలా ఇక్కడికి మనకు కరెక్ట్గా అనమాట. ఒకసారి చూద్దామండి ఎంత వచ్చింది అన్నది. చూడండి మనకి 13.5 ఇంచ్ అన్నది వచ్చిందండి. నేను ఆ 30 ఇంచుని కలుపుకొని 14 ఇంచులకి మనము లెంత్ అన్నది తీసుకుంటున్నాను అనమాట. ఇలా మనము 14 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అన్నది వేసేసుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ పైన మనము పైన జాయింట్ కోసము ఇలా ఎక్స్ట్రా అన్నది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది ఒకసారి చూద్దామండి. ఇలా ఇక్కడ కాజా పట్టి నుంచి ఇలా మనం మెజర్ చేసుకోవాలి. చూడండి మనకి ఇది వచ్చేసి 13.5 ఇంచ్ అన్నది ఉందండి. అంటే 13.5 ఇంచుని మనం ఇలా 4 మట్టలు చేసుకోవాలి. దీన్ని మనము వచ్చిన నడుము లూజ్ని మనం 4 భాగాలు చేసుకోవాలి కదా. ఇది మనకి 2 వైట్ జాకెట్ కదండి, కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఉన్నా పర్లేదు అనమాట. అందుకోసమని నేను 33 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఒక్క ఫోల్డింగ్ తీసుకోవాలన్నమాట. ఒక ఫోల్డింగ్ వచ్చేసి మనకి 8.5 ఇంచ్ అన్నది వచ్చిందండి. అదే 8.5 ఇంచుని ఇలా మార్క్ చేసుకొని ఒక 1 ఇంచ్ అన్నది మనకి బ్యాక్ సైడ్ టక్స్ కోసము, అలానే 1.5 ఇంచ్ అన్నది మనం కుట్ల కోసము ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఇది 33 ఇంచులు ఉంది కదండి. అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఇక్కడ నెక్కి షోల్డర్ కలుపుకొని 6 ఇంచులకి ఇలా మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి మనకి 2.5 ఇంచ్ అన్నది నెక్కి తీసుకుంటున్నాను అనమాట. మిగతా 3.5 ఇంచ్ అన్నది నేను షోల్డర్కి ఉంచుకుంటున్నానండి. ఇక్కడ నుంచి కూడా మనం అదే 6 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మనము స్ట్రైట్ లైన్ అన్నది వేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ అన్నది తీసుకుందామండి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ 8.5 ఇంచ్ వచ్చింది కదండి. ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ కాబట్టి 1.5 ఇంచ్ అన్నది మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు వచ్చేసి మనకి 9.5 ఇంచ్ అన్నది వస్తుంది అనమాట. ఈ 9.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా 1.5 ఇంచ్ అన్నది ఇలా కుట్ల కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ అన్నది వేసేసుకోండి. ఇలా మనము మార్కింగ్ అన్నది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మిడిల్కి ఇలా మనం ఒక లైన్ అన్నది వేసేసుకోవాలండి. ఈ మిడిల్ లైన్ మీద మనము 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలన్నమాట. మనకి 30 ఇంచులు అనుకోండి, మనం 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటాం కదా. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనము ఇలా లైన్ అన్నది కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 8.5 ఇంచ్ అన్నది వచ్చింది అనుకోండి, మనం కరెక్ట్గా ఆర్మ్ హోల్ అన్నది తీసుకున్నట్టు అండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. ఇలా చూడండి మనకి 8 ఇంచులో ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చిందనమాట. కాబట్టి మనం ఇంకొంచెం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటే చూడండి మనకి 8.5 ఇంచ్ అనేది కరెక్ట్గా వచ్చిందనమాట. ఇలా మనము చూసుకొని మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ డౌన్ చూడండి. నెక్ డౌన్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత అయితే ఉందో అంతే తీసుకుంటున్నానండి నేను. అంటే 5 ఇంచులు అనమాట. అదే 5 ఇంచుల్ని మనం ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనము 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచుకి మార్క్ చేసుకున్నానండి, ఎందుకంటే ఇది పెద్దవాళ్ళు కాబట్టి ఒకవేళ నెక్ మళ్ళీ డీప్ ఉన్నా ఇబ్బంది లేకుండా పైన ఎంత అయితే తీసుకున్నామో మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో మనము ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ అన్నది మార్క్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ రౌండ్ నెక్ తీసుకుంటున్నాను.
నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ టక్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా మనం మిడిల్కి ఫోల్డ్ చేసుకొని అంటే 9.5 ఇంచ్ వచ్చింది కదా, ఈ 9.5 ఇంచ్కి ఇలా మిడిల్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకుంటే మనకి లెంత్ అన్నది వస్తుందండి. ఇది బ్లౌజ్ లెంత్ అన్నది తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 3.5 ఇంచ్కే మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మిడిల్కి ఒక లైన్ అనేది వేసుకొని ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్కి ఇలా ఒక లైన్ వేసుకోవాలి. అలానే ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్కి ఇలా ఒక లైన్ అన్నది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలండి.